నమస్తే మాస్టర్స్. నమస్కార్ పాపాజీ. మాతాజీకి కనెక్ట్ అవుతూ మెడిటేషన్లో కూర్చోండి. राइट कमर की तरफ बढ़ेंगे। पैरों से धीरे धीरे सर्कल बनता जा रहा है। पैरों को एकदम रिलैक्स रखना, एकदम रिलैक्स। కాళ్ళు చక్కగా రిలాక్స్గా పెట్టుకోండి. కాళ్ళ దగ్గర సర్కిల్ లాగా ఎనర్జీ ఫామ్ అవుతుంది. రిలాక్స్గా కాళ్ళని రిలాక్స్గా పెట్టి కూర్చోండి మాస్టర్స్. पैरों को एकदम रिलैक्स रखेंगे। एक्सेल थ्रू माउथ, रिलैक्स। నోటి ద్వారా కాలిని బయటకు విడిచిపెట్టండి. రిలాక్స్గా కూర్చోండి. की तरफ धीरे धीरे स्पाइन को स्ट्रेट रखो వెన్నెముక్కని और నిదానంగా हाथों నిటారుగా को నిటారుగా పెట్టి కూర్చోండి. मुंह के వెన్నెముక్కని ऊपर रखना है। मुंह को చేతులు మోకాళ్ళ పైన होल्ड कर रहे हैं जैसे। మోకాళ్ళ పైన మీ యొక్క చేతులను పెట్టుకోండి. వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. टेलबोन से शिखा की तरफ सांस लेना है। టెయిల్ బోన్ నుంచి శిఖా వరకు శ్వాసను తీసుకోవాలి. టెయిల్ బోన్ అంటే వెన్నెముక యొక్క చివరి భాగం కింద. అక్కడి నుంచి శిఖా వరకు శ్వాసను తీసుకోవాలి. आपने कभी स्नेक को मारा हुआ है, जैसे उसके दांतों से विष निकाल रहे हैं। गरम किया है वो जो स्नेक को, स्नेक के दांत निकालने के लिए कुछ चिमटी जैसा ना गरम किया है, इसको निकाला जा रहा है। वो पूरा स्पाइन से, ब्रेन से बाहर आ रहा है। आपको सर में दर्द हो सकता है हल्का हल्का। మీరు పాముల్ని చంపి ఉండడం కానీ వాటి యొక్క పళ్ళను తీసి విషాన్ని తీయడం కానీ ఇట్లాంటివి చేసి ఉండొచ్చు. అదంతా కూడా స్పైన్ నుంచి బయటకి రిలీజ్ అవుతుంది. माफी मांगते जाना है स्नेक से एंड पूरा स्पाइन में शिखा की तरफ ध्यान देना, शिखा की तरफ శిఖా దగ్గర గమనించండి మాస్టర్. पूरा शिखा से ब्रह्म की तरफ దీది అన్మ్యూట్ ప్లీజ్ దీది. मारा हुआ है। वो सारे दोष निकल गए हैं।
పాముల్ని చంపడం వల్ల जिन्होंने ఆ దోషం అంతా इसके కూడా दांत निकाले हैं దాని యొక్క దోషం అంతా కూడా కనిపిస్తుందట. जो जैसा है उसको एक्सेप्ट नहीं किया वो एक करियर को निकाला जा रहा है दांतों की तरफ पहले पीठ को तो दांतों की तरफ दोनों की तरह बाकी नाम है अंदर 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 बाकी नाम पता नहीं दांत निकाला ना इसने इसके बाद उसको फिर से अभास करके छोड़ दिया उसको जिससे उसके दुश्मनों से बचना था वो कुछ नहीं कर पा रहा है पूरा दुश्मनों ने उसको होल्ड करके रखा है और स्नेक स्टार्ट दे रहा है దాని యొక్క పళ్ళని తొలగించి పాము యొక్క పళ్ళని తొలగించి విషాన్ని తీసేయడం వల్ల దానికి ఉన్న ప్రొటెక్షన్ ఎబిలిటీని తీసేయడం జరిగినట్టు, అది శక్తి లేనట్టుగా ఆ పాము దానికి ఒక ప్రొటెక్షన్ లాంటిది లేకుండా మనం చేసాము. ऐसे ही संकट आएंगे ऐसे ही दुश्मनों के द्वारा पकड़े जाओगे और तुमको कोई रास्ता नहीं मिलेगा तब तुमको समझ में आएगा कि मैंने क्या दिखता है मैं अपना नहीं ऐसे गलती से भी या जानबूझकर या आपका प्रोफेशन था कुछ भी किसी भी वजह से स्नेक को तकलीफ दी है प्लीज उसको माफी मांग के అనుకోకుండా కానీ తెలిసి కానీ పాముకి మనం ఇబ్బంది కలిగించినప్పుడు దాన్ని పూర్తిగా క్షమాపణ అడగాలి. స్నేక్కి పూర్తి క్షమాపణ అడగాలి. ఏ విధంగా అయితే తన యొక్క ప్రొటెక్షన్ కోసం ఉన్న ఆ పళ్ళుని విషాన్ని మనం తొలగించడం వల్ల అది ఎలా నిస్సహాయకంగా అయిపోయిందో, తనకి ఎదురుగుండా వచ్చే శత్రువుల్ని తను పోరాటం చేయలేక నిస్సహాయంగా ఉందో, ఆ విధంగా మనకు కూడా నిస్సహాయంగా ఉండే స్థితిని మనం పొందుతున్నాం. ఇప్పుడు తెలుసో తెలియకో మన పాములకి చేసిన ఇటువంటి పనుల వల్ల మనకి జరుగుతుంది నష్టము. కాబట్టి ఆమెను పూర్తిగా క్షమించమని అడగాలి మాస్టర్. माफी मांगना है वो बहुत शांति से పూర్తిగా క్షమాపణ కోరాలి उसके మాస్టర్. सामने बैठकर मैंने वो पूरी हो गई एंसेस्टर्स के द्वारा किसी भी जन्म में किसी भी वजह से आपको तकलीफ दी होगी ఏ విధంగా మనము ప్రార్థించాలి పాముల్ని అంటే, నేను కానీ उसको माफ నా యొక్క करना నా యొక్క పూర్వీకులు उसको కానీ भी माफ करना है మీకు ఎటువంటి బాధని उस जीवन కలిగించిన, को उस అన్యాయాన్ని एंसेस्टर्स కలిగించిన को भी माफ करना है దయచేసి और మమ్మల్ని इस जन्म క్షమించండి. में हमसे कुछ गलती हो गई हमारे इस जन्म के पेरेंट्स इस जन्म के एंसेस्टर्स हैं ఈ उनको జన్మలో भी ఉన్న నా తల్లిదండ్రుల కానీ నా వల్ల కానీ మీకు ఎటువంటి నష్టం माफ కలిగినా, करना है ఎటువంటి और బాధ हम కలిగించినా सबकी तरफ से క్షమించండి. स्नेक को भी माफी मांगनी है నా యొక్క పూర్వీకుల తరపున, నా తల్లిదండ్రుల తరపున నేను అని ఈ విధంగా క్షమాపణ కోరాలి పాముని.
आपके नाम पे जाना है। आपके आजू बाजू में कहीं पर भी कोई शिव का, स्नेक का, स्पेशली स्नेक का मंदिर है? अगर नहीं है तो शिव का, स्नेक का मंदिर है, वहां पर जाकर कुछ मीठा जैसे शुगर। చుట్టుపక్కల మనకి ఇంటికి దగ్గరలో ఏదైనా పాము గుడి కానీ లేకపోతే శివాలయం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక షుగర్ అంటే పటికి బెల్లం అంటారు కదా, అది పెట్టాలి, పాముకి సమర్పించాలి. कुछ धागे हैं जैसे అలాగే व्हाइट దారం कलर के धागे దారం रहते हैं ना, బండి, जिसमें बंडल्स बंडल्स बने हुए होते हैं। उसको हल्दी कुमकुम लगा के वहां पे जाके अर्पण करके आना है। అలాగే పంచదార, పటికి బెల్లం, పంచదార కాదు పటికి బెల్లము, అలాగే దారం, పసుపు కుంకుమ దానికి రాసి ఆ దారాన్ని ఆ పటికి బెల్లాన్ని పాముకి సమర్పించాలి. जैसे यज्ञ पवित्र थे ना, ब्राह्मण गले में डाल दे उस तरह का बंडल्स रहते हैं उसके, वो वहां पे जाके अर्पण करना है। दिया, कुछ मीठा, व्हाइट कलर का कुछ भी मीठा जैसे दूध से बना हुआ रहना है, या शुगर भी रख सकते हैं। व्हाइट పంచదార कलर का కానీ कपड़ा ఒక जैसे పాలతో उनको తెల్ अर्पण कर रहे, स्नेक को अर्पण कर रहे। छोटा भी कपड़ा है तो चलेगा। 5 बाई 5 का ये रहता है ना, सेंटीमीटर, 5 5 सेंटीमीटर टू 5 सेंटीमीटर ऐसा छोटा सा कपड़ा भी दिए तो चलेगा, जिसके ऊपर हल्दी हल्दी लगानी है, कपड़े के ऊपर हल्दी लगानी है, कुमकुम रखना है, उसके ऊपर थोड़ा सा दूध का डॉट रखना है जैसे, और वो वहीं पे स्नेक को जैसे ना, ऐसे ऐसे जाके पूजा करना है जैसे वो स्नेक के सिर के ऊपर रख के उनको मान सम्मान कर रहे हो, जैसे उनकी उनके लिए कुछ गिफ्ट दे रहे हैं, जैसे ऐसा करते हैं ना, उस तरह से दूध लेके जाना है। అక్కడ దగ్గరలో ఉన్న శివాలయం కానీ పాము ఉన్న గుడికి కానీ వెళ్ళి, పాము దేవాలయంకి కానీ నాగ దేవాలయం కానీ వెళ్ళి అక్కడ మనము ఏం సమర్పించాలి అంటే ఒక దారం బండి, దారం బండిల్స్ లాగా ఉంటుంది అది, అలాగే పంచదార లేకపోతే ఒక తెల్లటి ఏదైనా పదార్థం, తీపి పదార్థం, పాయసం కానీ పాలతో చేసిన పదార్థం ఏదైనా తెల్లటి పదార్థము సమర్పించాలి. అలాగే ఒక చిన్న తెల్లటి బట్ట, 5 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ బై 5 సెంటీమీటర్ తెల్లటి బట్ట, దానికి కొద్దిగా పసుపు పూసి పాల చుక్కలు పోసింది ఆ బట్ట, అలాగే ఒక దీపము, ఇవన్నీ కూడా సమర్పించాలి. ఆ బట్టని ఆ పాము తలపైన సమర్పించి వస్త్రాన్ని సమర్పించినట్టుగా భావించాలి. ఎంతో కృతజ్ఞతో ఇదంతా పూజ నిర్వహించాలి మాస్టర్. और इमेजिन करते हुए कि स्नेक सामने है, दूध से नहलाना है, पानी से नहलाना है, फिर दूध से नहलाना है, फिर पानी से नहलाना है, ऐसे 3 बार करना है। पहले दूध डालना है, पानी डालना है, फिर दूध डालना है, फिर पानी डालना है, ऐसे। ये ये क्यों बोला जा रहा है कि मैं मेरे पीछे के 3 पीढ़ी में 3 बार क्यों डालना है? पीछे के 3 पीढ़ी में किसी ने भी कुछ किया होगा आपके दांतों से, या आपको मार दिया है, स्किन निकाला है, टुकड़े किए हैं किसी भी तरह से, तो मैं माफी मांग रही हूँ, ऐसा बोलते हुए वो 3 बार उसके ऊपर दूध चढ़ाना है। उसके बाद తర్వాత మనము పాలతోని నీళ్ళతోని అభిషేకం చేయాలి 3 సార్లు. ముందు పాలతో అభిషేకం చేసి తిరిగి నీళ్ళతో అభిషేకం చేయాలి, తిరిగి మళ్ళీ పాలతో అభిషేకం చేయాలి, మళ్ళీ తిరిగి నీళ్ళతో చేయాలి, మరి తిరిగి పాలతో మరి నీళ్ళతో, ఈ విధంగా 3 సార్లు చేసి, ఎలా అంటే ఆ పాము నిజంగానే పాము మన ఎదురుగుండా ఉన్నట్టు, దాన్ని ఎంతో మర్యాదపూర్వకంగా ఆ పాముకి అభిషేకం చేస్తున్నట్టు భావన చేయాలి. ఈ 3 సార్లు చేయడం ఎందుకు అంటే మన యొక్క 3 తరాలు
చేసిన తప్పులకి మనము ప్రక్షాళన చేసుకుంటున్నట్టుగా మన యొక్క 3 తరాలు పాములతోని వ్యాపారం చేసిన, పాముల చర్మాన్ని తీసి వ్యాపారం చేసుకున్న, లేకపోతే పాముని చంపిన ప పాముకి ఎటువంటి నష్టాన్ని ఏ విధమైన కలిగించినా కూడా అవన్నీ కూడా తొలగించమని, ఈ విధంగా 3 సార్లు పాలతో, 3 సార్లు నీళ్ళతో అభిషేకం చేసి, నిజంగానే మన ఎదురుగుండా పాము ఉన్నట్టుగా భావించి, పూర్తి సమర్పణతో, పూర్తి గౌరవంతో దాన్ని అభిషేకించి అలంకరించాలి. इनके सामने कुछ फ्रूट्स रखे हैं, दूध रखा है, स्वीट कुछ भी रखा हुआ है, ऐसा डाल के वो धागा रख के और कपड़ा उनके ऊपर रखा हुआ है, ऐसा इमेजिन करके पूरा అలాగే पूरा साष्टांग दंडवत रहता है ना, पूरा बॉडी को उनके सामने रख के माफी मांगनी है और बोलना है कि ये देखो, जैसे ना हम उनको बड़ा दिखा रहे हैं और खुद छोटा हो रहे हैं। छोटा हो रहे तो कैसे दिखा रहे कि मैं आपके चरणों में हूँ, पूरा साष्टांग दंडवत करते हुए बोल रहे हैं कि मैं आपके चरणों में, उनको हमने क्यों मारा, क्योंकि वो खड़े नहीं हो सकते, क्योंकि वो उठ नहीं सकते, भाग नहीं सकते, है ना। तो हमको भी उन्हीं की तरह से दिखाने के लिए पूरा बॉडी को साष्टांग दंडवत करके दिखाना है कि देखो, मैं भी आपकी तरह थी, मैं भी आपसे ही उठ के इंसान बनी हूँ। मुझे अब रियलाइज हो रहा है, क्या बोलना है उनको कि मैं भी इस जीवन से गुजरी हुई हूँ, ऐसा ऐसा बोलना है। ఇక్కడ ఇంకా ఏం చూపిస్తున్నారంటే పండ్లు, స్వీట్లు ఇవన్నీ కూడా అక్కడ సమర్పించి, ఒక తెల్లటి బట్టని పాము పైన సమర్పించి, మనం అదంతా కూడా నిజంగా పాము ఉంది అనే భావంతోని, అనే ఇమాజినేషన్‌తోని చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి పాముకి. ఎందుకు అంటే, అంటే మనము పాముని చంపడం కానీ, విషాన్ని తొలగించడం ఇవన్నీ ఎందుకు చేశాము? పాము నడవలేదు కదా! నుంచోలేదు కదా! అది తిరిగి ఏం చేయలేదు కదా! మనం దానికంటే కూడా గొప్ప అనే భావంతో చేశాం కదా! మరిప్పుడు ఆ సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల పాముకి చెప్పడం ఏంటంటే, చూడు నేను కూడా తెలియక చేశాను. నేను నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాను. నేను కూడా అంటే పాము ఎలా అయితే భూమిపైన పూర్తిగా పడుకొని పాకుతుందో, ఆ విధంగా మనం కూడా పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసి, మనం కూడా తనతో సమానం, తనకంటే గొప్ప కాదు అనే సూచకంగా ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేయాలి మాస్టర్. और पूरा सरेंडर, पूरा सरेंडर, और ध्यान देना है रूट चक्र की तरफ, ध्यान देना పూర్తిగా है रूट సమర్పణ चक्र की భావంతో तरफ చేయాలి ఇదంతా కూడా. అలాగే कि कुछ लॉक है, మూలాధారం దగ్గర जैसे గమనించాలి. ఈ दरवाजा, ప్రాసెస్ दरवाजा तो पहले చేసేప్పుడంతా से है, కూడా लॉक लगा के रखा है, वो लॉक ओपन हो रहा है, जिससे हमको ध्यान देना है रूट चक्र की तरफ और उनको बोलना है कि प्लीज प्लीज उस लॉक को निकाल दे। పూర్తిగా మూలాధారాన్ని मैं గమనిస్తూ ఈ ప్రాసెస్ చేయాలి. ఎలా అంటే ఒక గొళ్ళెం ఓపెన్ అవుతున్నట్టుగా, ఏదైతే లాక్ ఓపెన్ అవుతున్నట్టుగా ఇదంతా కూడా ఓపెన్ అవుతుంది. मेरा जो स्नेक वाला जीवन था, उस स्नेक की रूप में आके उस जीवन को समझते हुए इस जन्म में माफी मांग रही हूँ। प्लीज जो भी टेलबोन में लॉक लगा के रखे हुए हैं उसको खोल देना। నేను నా యొక్క పాము జన్మలలో ఉన్నప్పుడు పాము యొక్క విలువ నాకు తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించి నా యొక్క మూలాధారంలో ఏదైతే లాక్ ఏర్పడిందో దాన్ని దయచేసి ఆ లాక్‌ని ఓపెన్ చేయండి అని పూర్తి సమర్పణతో పాముని వేడుకోవాలి. आपको जब तक ऐसा लग रहा है कि उन्होंने माफ किया है या नहीं किया है, आपको ना अंदर से आवाज आती है, बॉडी बोल रही कि उठ जाओ, अब हो गया, तब उठना है।
भाग भाग के कर, कुछ भी भागते भागते नहीं करना है। शांति से आपको फील होना है अंदर से कि हाँ ये हो रहा है। अगर ऐसा लग रहा है कि नहीं हुआ है अभी भी, ये वहीं पर इसी सिचुएशन में बैठे रहना है, माफी मांगते जाना है। हो सकता है कि इससे बहुत बुरा किया हो, कि पूरा फैमिली को जला दिया हो, पूरा फैमिली के जैसे ऊपर रॉकेल डाल, ऐसा होता है ना कि कभी कभी ऐसा समझ में आता है कि यहाँ पे ना बहुत स्नेक है, तो पूरा उसके ऊपर रॉकेल वगैरह कुछ भी डाल के ना, पेट्रोल डाल के पूरा फैमिली को जला देते हैं। ऐसी सिचुएशन में ना वो बहुत अंदर से बददुआ देते हैं। हो सकता है कभी कभी कि अपने उस तरह से कुछ किया हो या एंसेस्टर्स ने कुछ किया हो, उसको वैसे ही माफी मांगनी है। जब तक अंदर से नहीं आ रहा है कि मैंने, मेरे बॉडी से कुछ निकला नहीं है, तब तक उठना ही नहीं है। अगर उठ भी गए, समझो बॉडी में तकलीफ हो रही, तो वहीं पे बैठे रहना है, स्पाइन को स्ट्रेट रख के। మాస్టర్స్ అక్కడ ఆ విధంగా పూర్తి శరణాగతితో వేడుకుంటున్నప్పుడు మనకి తెలుస్తుంది మన యొక్క లాక్ ఓపెన్ అయినట్టుగా మనకు ఒక భావన కలుగుతుంది. మనం అది సెన్స్ చేయగలుగుతాం. అది ఫీల్ అవ్వగలుగుతాము. అయితే చాలా సేపు వేడుకున్న తర్వాత కూడా మన లోపల లాక్ ఓపెన్ అవ్వలేదు అంటే, అదే విధంగా సాష్టాంగ నమస్కారంలోనే ఉండాలి చాలా సేపు. ఈ విధంగా అయ్యుండొచ్చు. పూర్తి ఆ పాము యొక్క కుటుంబాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టేయడము. పెట్రోల్ పోసి మొత్తం పూర్తిగా కాల్చేయడము. పూర్తి కుటుంబాన్ని, ఆ యొక్క పాము కుటుంబం మొత్తాన్ని కూడా ఏదో విధంగా చంపడము. ఈ విధంగా చేయడం వల్ల అవి చాలా లోపల నుంచి ఎంతో బాధపడి ఉండడం వల్ల అంత తొందరగా ఇది రిలీజ్ అవ్వదు. ఒకవేళ మీకింకా అది ఆ లాక్ ఓపెన్ అయ్యినట్టుగా మీకు భావన కలగకపోతే, మీరు కంటిన్యూయస్‌గా అదే పొజిషన్‌లో ఉండి పూర్తిగా ఎంతో సరెండర్స్‌తో, ఎంతో లోపల నుంచి నిజమైన హృదయంతో వేడుకోవాలి క్షమించమని. మీరెక్కువ సేపు ఆ పోస్చర్‌లో ఉండలేకపోతే తిరిగి కూర్చొని వేడుకుంటూనే ఉండాలి క్షమాపణ. మీ లోపల రిలీజ్ అయిందని మీ లోపల భావన కలిగే వరకు కూడా నిరంతరం వేడుకుంటూనే ఉండాలి. कि मुझे रास्ता दिखाओ, मैं నాకు దారి చూపించు. आपके जीवन का एक अंश हूँ। मैं भूल गई थी और मुझे इससे माफी मांग के बाहर लेके आना है। నాకు దారి చూపించు అని ఆ పాముని వేడుకోవాలి. నాకు మార్గాన్ని చూపించు. माफी मांगने के बाद आपको कमर में हल्का सा दर्द बढ़ सकता है। वहीं पे कोई पेड़ होगा, उनका कोई मंदिर होगा, वहीं पे सर्कल राउंड परिक्रमा मारते जाना है। जब तक आपका पैरों से आपका लग रहा है कि कुछ निकल रहा है, तब तक पूरा मंदिर होगा, या वो कभी कभी पेड़ के नीचे मंदिर होता है ना स्नेक के, वो राउंड मारते जाना है जब तक आपका पैर ठीक नहीं हो रहा है। जब आप उठ जाएंगे ना, जब लॉक खुल जाएगा, वो पैरों में आएगा। लेफ्ट पैर में, राइट पैर में भी आ सकता है। लेफ्ट में आ रहा है तो कुछ अलग मतलब होगा, राइट में आ रहा है तो अलग मतलब होगा, पर तब तक आपको चक्कर मारते जाना है। ఈ విధంగా ఇంకా తొలగకపోతే అదే విధంగా క్షమాపణ కోరుతూ వేడుకోవాలి పాముని. మీ యొక్క ఆ లాక్ అనేది మూలాధార నుంచి కాలు వరకు లెఫ్ట్ అంటే కుడి కాలుకి కానీ, ఎడమ కాలు వైపుకి కానీ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మనకి ఆ నాగదేవత ఉన్న చోట మనకి ఎక్కడైనా సరే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూరుతా కూడా నాగదేవత చుట్టూరుతా కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. మీకు నడుములో నొప్పి కాస్త ఎక్కువగా అయినట్టుగా అనిపించవచ్చు. అయినా కూడా ఆ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి ఆ చెట్టు చుట్టూతా. ఎప్పటి వరకు అంటే మీ లోపల ఆ లాక్ పూర్తిగా ఓపెన్ అయిందని మీరు అది ఫీల్ అయ్యే వరకు, అది సెన్స్ అయ్యే వరకు కూడా ఈ విధంగా ఆ చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయాలి మాస్టర్స్. और बोलते जाना है कि मैंने आपके जीवन को समझा है, आपके इम्पोर्टेंस को समझा है। किसको? स्नेक को बोल रहे हैं। मैंने आपको समझा है, आपके जीवन को समझा है। मुझे अब समझ में आ रहा है कि हर किसी का जीवन इम्पोर्टेंट है।
ఇంకా మనం ఏం చెప్పాలి అంటే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు మీ యొక్క గొప్పతనం, మీ యొక్క ఇంపార్టెన్స్, పాము యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క గొప్పతనం నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పి పాముకు చెప్పాలి. ప్రతి జీవి జీవితం కూడా ఎంతో విలువైనది. ప్రతి జీవి యొక్క జీవితం కూడా అమూల్యమైనది అని ఒప్పుకోవాలి. ఆ విధంగా మనము పూర్తిగా సరెండర్ అవ్వాలి మాస్టర్స్. मैसेज हम या हमारे कोई भी फैमिली का मेंबर एंसेस्टर्स स्नेक को मार रहे हैं, मतलब हमारे हमने समझो किसी जन्म में, इस जन्म में पैसे जमा करके रखे हैं, एक 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 पैसा चला जाएगा। पैसे के बहुत इशू होते हैं। మాస్టర్స్, మన కుటుంబంలో ఎవరైనా పాముని చంపుతున్నారంటే దాని యొక్క ప్రభావం ఎన్నో తరాల వరకు ఉంటుంది. ఎలా అంటే ఉమ్, మనకి ఎన్నో ఫైనాన్షియల్ ఇబ్బందులు జరుగుతాయి. ఎంత డబ్బులు దాచుకున్నా అవన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. ఆ, భయంకరమైన और घर में మనకి डाउट ఆర్థిక क्रिएट होता है। ఇబ్బందులు కలుగుతాయి. అండ్ ప్రతి डाउट, దానిలో కూడా ट्रस्ट అనుమానం. खत्म हो रहा है। स्नेक को मारने के साइड इफेक्ट क्या है आपकी लाइफ में? पैसे का प्रॉब्लम होगा, काल सर्पदोष हो रहा है, वो एक स्टेप बाद में है, 2 स्टेप बाद में है, 3 स्टेप बाद में है। पहले इम्पैक्ट, तुरंत इम्पैक्ट क्या हो रहा है? पैसे का प्रॉब्लम स्टार्ट हो जाएगा। और दूसरा, మొట్టమొదటి डाउट क्रिएट हो మొట్టమొదటిగా रही है। మనకు కలిగే हाँ, ఇబ్బంది ये ना मेरा ఆర్థిక पैसा ఇబ్బంది. नहीं देगा, ये प्रॉपर्टी से रिलेटेड प्रॉब्लम क्रिएट हो रहे हैं। తర్వాత వెంటనే నమ్మకం. जैसे ఈ आपके దేని మీద बच्चे కూడా మనకి నమ్మకం एडमिट ఉండదు. है, तो ना ऐसा लग रहा है कि ये डॉक्टर ठीक से ट्रीटमेंट नहीं कर रहा है, ट्रस्ट चला जा रहा है आपका। నమ్మకం అనేది పూర్తిగా మనకి వెళ్ళిపోతుంది. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదేమో, ఒక వస్తువు కొనుక్కున్నా ఇది నాణ్యమైనది కాదేమో, ఈ విధంగా మన లోపల నమ్మకం అనేది పూర్తిగా నశిస్తుంది. తర్వాత అది ఇంకా ముందుకు వెళ్ళి కాల సర్పదోషము, మరి నాగదోషము, ఈ విధంగా ఎన్నో దోషాలుగా మన జీవితంలో అది కనిపిస్తుంది. ऐसे कैसे हो रहा है कि स्नेक को मारा और आपका ट्रस्ट खत्म हो रहा है? क्योंकि स्नेक हमारे पूर्वज है। स्नेक इस अर्थ को चलाने वाली बहुत दिव्य भव्य एनर्जी है। जब हम उसको मार रहे हैं, मतलब हमारे बॉडी का कुछ अंश टूट रहा है। మరి పాముని చంపడం వల్ల మన లోపల ఉన్న నమ్మకం ఎందుకు పోతుంది అంటే, పాము అనేది మన యొక్క పూర్వీకులు. మన యొక్క మనము కూడా ఇప్పుడు పూర్వజన్మలో పాముగా జన్మ తీసుకున్నాము. అంటే మన యొక్క అంశ, పాము యొక్క అంశలో మన యొక్క అంశ కూడా ఒక భాగంగా ఉంది. तो वो टूटा हुआ अंश अंदर, हमारे ही अंदर घर करके बैठ जाता है, समझो। उसका असर आपको दिखेगा। कुछ भी छोटी सा छोटा चीज भी ले रहे हैं, समझो साड़ी ले रहे हैं, तो आपको लग रहा है कि अरे ये डिफेक्टिव पीस है। प्लॉट ले रहे हैं तो लग रहा है कि नहीं, इसने ज्यादा भाव दे दिया, नहीं ये ना शायद बिका हुआ प्लॉट आपके नसीब में हो जाए। उससे एक से बढ़कर एक हर प्रॉब्लम आपकी तरफ आने स्टार्ट होते हैं। आपके बच्चे, लड़की पढ़ रही है समझो स्कूल में, कॉलेज में, कहीं किसी का फोन भी आ रहा है तो डाउट हो रहा है आपको। ये डाउट क्रिएट हो रहा है जब हमको काल सर्पदोष है। ప్రతి విషయంలో కూడా అనుమానం. ఒక చీర కొనుక్కున్నా కూడా ఇది నాణ్యమైనది కాదేమో, మరి ఒక ప్లాట్ కొన్నా కూడా ఎంత తక్కువ ఎలా వచ్చింది, ఇక్కడ ఏదో లొసుగులు ఉన్నాయి. లేదంటే పిల్లల స్కూల్ నుంచి ఫోన్ వస్తే ఆ ఏదో జరిగింది అని పిల్లల మీద అనుమానము. ఈ విధంగా ఏం చేసినా కూడా ఒక తృప్తి ఉండదన్నమాట. ప్రతి దానిలో కూడా డౌట్, ప్రతిదీ డౌట్ డౌట్ గా, జీవితం అంతా డౌట్ డౌట్ గా ఉంటుంది. डाउट क्लियर हो रहा है कि मेरा एग्जाम पास नहीं होगा, ये डाउट आ रहा है, पूरा लाइफ में डाउट आने लगता है।
फर्स्ट किसी ने लेफ्ट हाथ में कुछ चीज रखी है क्या, जैसे अंगूठी या कुछ भी वॉच वगैरह, प्लीज निकाल देना उसको। మీరు ఎటువంటి गले में भी अभी भी कुछ लोगों ने गले में कुछ रखा हुआ है, ఏమన్నా వస్తువులు तो వేసుకుంటే साइड में रखो, దయచేసి बाद में తొలగించండి। पहन लेना उसको। और మెడలో हाथ में చైన్లు कुछ है కానీ क्या, निकाल देना చేతులకి वो एनर्जी। వాచ్ కానీ ఉంగరాలు కానీ जब ఏమైనా ఉంటే తీసి रिलीज పక్కన हो रही పెట్టండి है ना, वो దయచేసి। तकलीफ हो रहा है, रिलीज ఈ होने दो ఎనర్జీ उसको। రిలీజ్ అవుతుంది కదా, ఈ ఉండడం వల్ల अंगूठी ఎనర్జీ नहीं రిలీజ్ रखना। అవడానికి ఇబ్బంది కలుగుతుంది। थम దయచేసి में అవన్నీ भी తీసి कुछ పక్కన रखा हुआ పెట్టండి। है, कुछ भी है तो साइड में निकाल के रखो, बाद में बाबा जी को पूछ करके उसके ऊपर कुछ प्रक्रिया करनी है क्या, करके पूछ के फिर पहन सकते हो, अभी निकाल के रखो। पैर में कुछ है क्या, जैसे चांदी के पेंजन या बिच्छू है, बिच्छू भी निकाल के रखो ताकि वो पूरा एनर्जी निकल जाए, पूरा बॉडी కాళ్ళకు से కూడా रिलीज ఏమన్నా होना है। గజ్జలు పట్టీలు ఏమైనా ఉంటే దయచేసి वॉच తీసి को పక్కన भी नहीं పెట్టండి। रखना। ఏ వస్తువుల్ని लेफ्ट ధరించొద్దు, हैंड में, ఎనర్జీ రిలీజ్ అవుతుంది। लेफ्ट हैंड से लेफ्ट हैंड की तरफ ध्यान देना पूरा। మీ యొక్క కుడి చేయి దగ్గర और గమనించండి। ओपन रखना है, लेफ्ट हैंड ओपन रखना है, इसको इंटरलॉक से निकाल दो, लेफ्ट हैंड ओपन रखो, ఎడమ చేయిని ఓపెన్ हल्का పెట్టండి। सा जमीन को टच कर रहे हो जैसे, ఆ ఆ हल्का सा చేయితోని నేలని తాకాలి। नाखून की तरफ से, लेफ्ट हैंड की तरफ, जिसको जिसको ना स्किन से इशू है, जिसके स्किन से इशू है, ऐसे लोगों ने, बहुत लोगों ने ऐसे स्किन से जिनके इशू है, उन्होंने स्नेक को जलाकर मारा है, स्किन निकाला है उसका। ఎవరికైతే చర్మ సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వారు పాముల్ని కాల్చడము, వాటి చర్మాన్ని తొలగించడము, వాటిని కాల్చేయడం వల్ల వారికి ఇటువంటి సమస్యలు ఏర్పడ్డాయి। ये सब स्नेक से रिलेटेड इशू है। स्नेक स्नेक मतलब सर्प दोष रहता है ना, काल सर्प दोष वगैरह रहता है, देखो उस तरह के दोष है, जिसको स्किन में इशू है। आर्मपिट में बहुत खुजली होती है, या दाग है, ब्लैक कलर के दाग है, जख्म हो रहा है, चेहरे पे जख्म हो रहा है, जैसे सोरियासिस होते हैं ना, उस तरह से, पर सोरियासिस थोड़ा सा बहुत वास्ट लेवल पे है, डीप रहता है वो। और ये ना ऊपर ऊपर से ड्राई 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 हो रही है स्किन। ఎవరికైతే చర్మ సమస్యలు అంటే మొహం పైన కానీ డ్రైగా అయిపోయి స్కిన్ అంతా మచ్చలు మచ్చలు ఏర్పడుతుంటాయి కదా, ఇదంతా కూడా కాలసర్ప దోషానికి సంబంధించిన ఇబ్బందులు। इसका इफेक्ट अंदर तक है, तो ना ऊपर से ऐसे 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 लग रहा है कि कुछ स्नेक जैसा, जख्म जैसा लग रहा है ऐसे, वो प्रॉब्लम भी स्नेक को जैसे कुचल कुचल के मारा है एक ही झटके में, जैसे कोई कोई कैसे कहते हैं कि तुरंत मार दिया उसको, इसको ना कुचल कुचल के मारा है, बार बार, एक बार मारा फिर से फिर से फिर से, और उसका मुंह पैर के नीचे रखा है, उसका मुंह पैर के नीचे है। और जहां पे उसको काठी से मार रहे हैं ना, जैसे जैसे मारा है, पहले मारा है, उसका स्किन डैमेज हुआ वहां पे मरा ना, वो धब्बा बॉडी में है ऐसा। जितनी बार उसको मारा हुआ है ना, उतना बॉडी में अलग अलग जगह पर पैचेस आते हैं स्किन से रिलेटेड ऐसा। పాముల్ని ఏ విధంగా అయితే కొట్టి కొట్టి చంపడము, కాల్చి చంపడము, వాటికి ఏ ఏ బాడీ వాటి యొక్క శరీరంలో ఎక్కడెక్కడైతే అతిగా బాగా డీప్ గా గాయాలు తగిలాయో ఆ విధంగా మనకు కూడా మన శరీరంలో అటువంటి చోట్లే పుండ్లు ఏర్పడము, చర్మ సమస్య ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తాయి।
स्पाइन से टेलबोन से नीचे नीचे ध्यान देना है एकदम नीचे టేల్ బోన్ నుంచి కాళ్ళ నుంచి కింద వరకు కిందకి గమనించండి 15 फीट नीचे धीरे धीरे जाना एकदम पहले टेलबोन కిందకి से 15 2 सेंटीमीटर नीचे जाना है धीरे 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 नीचे जाना है ऐसे जहाँ श्री यंत्र है 15 ఫీట్ల కిందకి గమనించండి అక్కడ శ్రీ तुकाराम యంత్రం ఉంది महाराज का एनर्जी कनेक्ट हुआ है इससे టేల్ బోన్ నుంచి కాళ్ళ నుంచి కిందకి గమనించిన पूरे 15 रूम ఫీట్ల में కిందకి महाकाल बाबा जी माता जी की एनर्जी हम सबको सिद्धाश्रम में लेके जा रहे हैं పూర్తి గదిలో బాబాజీ మాతాజీ ఎనర్జీస్ తో నిండిపోయింది మనల్ని సిద్ధాశ్రమం తీసుకెళ్తున్నారు ये सेशन जब भी कोई करेगा ये सेशन जब भी कोई करेगा उनके एंसेस्टर्स के कुछ दोष हर बार रिलीज होंगे ఈ సెషన్ ని మీరు ఎన్నిసార్లు చేసినా ఎవరు చేసినా నాగదోషానికి సంబంధించి నివారణ జరుగుతుంది మన యొక్క యాన్సెస్టర్స్ మన యొక్క పూర్వీకుల వరకు కూడా ఈ దోషం నివారించబడుతుంది ఈ సెషన్ ని ఎన్నిసార్లైనా చేయవచ్చు చేసిన ప్రతిసారి కూడా మన యొక్క దోషం అనేది నివారించబడుతుంది जब तक आपको लग रहा है कि मेरा पूरा काल सर्प दोष ठीक नहीं हुआ है इसको रिपीट कर सकते हैं మీకు इसको ఎప్పటి వరకు फैमिली के द्वारा रिपीट करवाया जा सकता है మీకు ఎప్పుడు అనిపిస్తుందో నాకు పూర్తిగా దోషం తొలగిపోయిందని అన్నిసార్లు అప్పటి వరకు కూడా మీరు ఈ సెషన్ ను ఎన్నిసార్లైనా రిపీట్ చేయొచ్చు మీ యొక్క కుటుంబం సమేతంగా కూర్చుని ఈ సెషన్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎన్నిసార్లైనా ఈ సెషన్ చేయొచ్చు మాస్టర్ इसको फैमिलीज के द्वारा रिलीज करवाया जा सकता है और सेम पूजा जैसे अभी बोला है ना कि स्नेक का कोई मंदिर है आजू बाजू में तो वहां पे जाके कैसे करना है पूरा स्टेप्स 10 साल से बच्चे को लेकर पूरा बूढ़ा बूढ़े बूढ़े है कोई वहां तक हर कोई कर सकता है वो चाहे बच्चा है माँ है दादी है कोई भी మనకి వివరించిన పూజ ఏదైతే ఉందో 10 సంవత్సరాల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఆ యొక్క పూజ కార్యక్రమం కంప్లీట్ గా చేయవచ్చు काल सर्पदोष का प्रॉब्लम लड़कों को हो सकता है तो लड़कियों को भी हो सकता है लड़कों में प्रॉब्लम हो तो इसको तो करना ही है लड़कियों को भी काल सर्प का प्रॉब्लम रहता है वो भी वहां जाके डायरेक्ट पूजा करवा सकती है ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క దోష घर నివారణ से ही పూజ पूरा पूजा చేయవచ్చు करके तैयार करके लेके जा सकते हैं दूध जैसे जैसे कौन सी चीजें बोली हुई है उसका पूरा लिस्ट बना के रेडी रख करके बाबा जी को माता जी को आपके एंसेस्टर्स को आपके गुरु आप जिसको भी गुरु मानते हो उस गुरु का घर में ही उनको प्रार्थना करनी है कि मैं शिव मंदिर जा रही हूँ शिव या स्नेक के मंदिर में जा रही हूँ शेषनाग के मंदिर में जा रही हूँ जो भी आपके आजू बाजू में जो भी मंदिर अवेलेबल है वहां पे जा रही हूँ मुझे प्लीज आशीर्वाद दो मैं चाहती हूँ कि इसमें से बाहर निकलूं और जाना है మీరు ఇంట్లోనే చెప్పిన వస్తువులన్నిటిని కూడా లిస్ట్ గా తయారు చేసుకొని ఆ వస్తువులన్నింటినీ అరేంజ్ చేసుకొని కూర్చొని మీ యొక్క గురువుని మీ యొక్క పూర్వీకుల్ని వారందరినీ కూడా ఆహ్వానించి బాబాజీ మాతాజీ
లేదా మీరు ఏ గురువునైతే నమ్ముతారో ఆ గురువుని వారిని ఆహ్వానించి వారికి పూర్తిగా తల ఉంచి నమస్కరించి నేను ఈ విధంగా శేషనాగు లేదా శివాలయానికి వెళ్తున్నాను. అక్కడ ఈ యొక్క పూజ కోసం వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. నా పని విజయవంతం కావాలని, నాకు దోష నివారణ కలగాలని నన్ను ఆశీర్వదించండి అని గురువుల్ని, పూర్వీకుల్ని వేడుకోవాలి మాస్టర్. मोस्टली पूर्णिमा या पूर्णिमा के पहले दिन ये चीजें करनी है। పౌర్ణమి కానీ, పౌర్ణమి पूर्णिमा ముందు రోజు या కానీ पूर्णिमा ఇది के पहले చేస్తే दिन మరింత రిజల్ట్ ఉంటుంది. పౌర్ణమి రోజు కానీ, పౌర్ణమికి ముందు రోజు కానీ ఈ యొక్క పూజని మనం చేయవచ్చు. जिनको बॉडी ना मूव होती है बच्चे की, झटके दे रहे ऐसे पूरा मूव हो रही है बॉडी, इन लोगों जैसे बच्चे हैं समझो कोई, उनको नहीं समझ में आ रहा है या हमको भी नहीं पता है कि इसको सर दोष है कि नहीं, वो बच्चा ना बार 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 बॉडी को मूव करता है सपने में, जैसे स्नेक मारते हुए मूव होते हैं ना उस तरह से। ये भी निशानी है कि वो कालसर्प दोष है उसको, उसके अंदर उसका भी कुछ इमोशंस ये हो रहे, जैसे स्नेक को कभी कभी क्या करते हैं लोग, मुंह के पास पकड़ के रखते हैं किसी हथियार से, और बॉडी पीछे का बॉडी पूरा पेन क्रिएट कर रही है ना, वैसा ना इसको भी सपने में ऐसे बच्चों को सपने में ऐसे सिचुएशन फील होती है कि मम्मी मुझे कोई मार रहा था, ऐसे बोल रहा है समझो बच्चा। ये भी निशानी है कि काल सर्प दोष का भी मूवमेंट उनको याद हो सकता है, उसने को मारा हुआ कुछ पास लाइफ की चीजें उसको याद आ सकती है। పిల్లలు కొంతమంది నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు కదా. దీని అర్థము వారికి ఆ కాలసర్ప దోషం వల్ల ఆ విధంగా వారు ఉలిక్కి పడుతున్నట్టు మనం ఇదొక గుర్తుగా మనం తీసుకోవచ్చు. అలాగే కొంతమంది పిల్లలు చెప్తుంటారు వారు, నాకు కల వచ్చింది ఈ విధంగా నన్ను ఎవరో వెంబడిస్తున్నట్టుగా, నన్ను ఎవరో చంపేస్తున్నట్టుగా అని పిల్లలు మనకు చెప్తుంటారు. అది కూడా ఒక గుర్తు కాలసర్ప దోషం ఉంది అని చెప్పడానికి. जैसे वो बोल रहा है मुझे ऐसा लग रहा था कि मुझे जैसे मेरे मुंह पे किसी ने कुछ बांध के रखा है और मुझे मार रहा है कोई, ये भी పిల్లలు చెప్తారు, నన్ను కట్టేసి నన్ను బంధించి నన్ను చంపేస్తున్నట్టుగా కనిపించింది అని చెప్తుంటారు. దీని అర్థం వారికి కాలసర్ప దోషం ఉందని మనం గమనించవచ్చు. उसने पास लाइफ में कुछ किया हुआ है वो भी उसको दिखता है, और बोल रहा है कि शिवलिंग दिख रहा था मुझे, ये मार रहा है समझो कोई तो, और उसके बाद शिवलिंग दिख रहा है। मैं ना किसी मंदिर में गया था, बहुत पुराना मंदिर है, ये उसको पास्ट लाइफ की कुछ चीजें दिख रही है जो जो उसको याद आ रही, इसने को मारा हुआ है, मंदिर में गया था, माफी मांग रहा था, ऐसा कुछ चीजें याद आ रही पर वो माफी हुई नहीं है कम्प्लीटली। बाद में गिल्ट में आते हैं कि मुझे मारना नहीं चाहिए था। कोई सपने में शिव आ रहे, शिवलिंग आ रहा है, बार बार कोई मंदिर आ रहा है, तो उनको बाद में रियलाइज तो होता है, पर कैसे माफी मांगनी नहीं पता है तो वो रह जाता है अंदर, वैसे ही सपने आने लगते हैं। వీళ్ళకి కళలు వస్తుంటాయి, ఎవరు వెంబడిస్తున్నట్టు, లేదంటే శివుడు వచ్చినట్టు, పురాతనమైన శివాలయానికి వెళ్ళినట్టుగా, అంటే నాగదోష నివారణ కలిగిపోయినట్టుగా, లేదంటే వారు వాటిని చంపుతున్నట్టుగా ఇవన్నీ కళల్లో కనిపించే అవకాశం ఉంది. అంటే అయ్యో నేను అనవసరంగా చంపాను అని గిల్ట్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. रिलैक्स।
नेवल की तरफ ध्यान दो। నాభి దగ్గర గమనించండి. नेवल की तरफ ध्यान देना है। మీ ధ్యాస మొత్తం నాభి దగ్గర. फिर से ना स्नेक को हम धागे क्यों दे रहे हैं? क्योंकि कुछ धागे स्नेक को मारने के बाद हमारे टूट गए थे, उसका रिप्रेजेंट कर रहे थे, किसी चीज को इसलिए धागे धागे को दान वहां पे पूजा में दे के आना है। कपड़ा क्यों दे रहे हैं? जैसे उसका घर हम उसको वापस दे रहे हैं, बहुत प्यार से, जैसे उसको एनर्जी दे रहे हैं, उसका घर उसका छत उसको वापस दे रहे हैं। చాలా ధ్యాసగా ఈ పనులు చేయాలి. మరి దారాన్ని ఎందుకు సమర్పిస్తున్నామంటే, ఆ యొక్క పాముని చంపినప్పుడు మనలో ఉన్న ఆ యొక్క ఆ తీగలు, దారాలు ఏవైతే కనెక్టివిటీ దారం ఏదైతే ఉందో అది తెగిపోయినట్టుగా, దాని యొక్క చంపినప్పుడు పాముని తిరిగి మనం ఆ దారాన్ని తనకిస్తున్నట్టుగా, అలాగే మరి బట్టను కూడా తనకి పూర్తిగా ఒక వైట్ క్లాత్‌ని సమర్పిస్తున్నాము. ఇదంతా కూడా చాలా ఎరుకతో, ధ్యాసగా చేయాలి. छत कैसे वापस दे सकते हैं हम उसको? जैसे अर्थ पर रहने का उसको हक है, जो हक है वो उसको वापस दे रहे हैं, वो उसको रिप्रेजेंट करने के लिए कपड़ा दे रहे हैं। మరి మనం ఒక క్లాత్‌ని ఇస్తున్నాం. అది క్లాత్ దేనికి గుర్తు అంటే, దాని యొక్క ఇంటిని, దాని యొక్క గృహాన్ని దానికి తిరిగి ఇస్తున్నట్టుగా, తనకి ఆహ్, ఒక గౌరవాన్ని ఇస్తున్నట్టుగా, తన దగ్గర నుంచి మనం తీసుకున్న దాన్ని తిరిగి ఇస్తున్నట్టుగా అదొక గుర్తు. कि ये कपड़ा तुमको, ये सेफ रहो। हम कपड़े क्यों पहनते हैं? कि हमको हाँ, कोई भी बाहर की चीजों से तुरंत उसके ऊपर, जैसे मच्छर नहीं काट सकता, धूल आ रही है, कुछ भी चीजें तो तुरंत इम्पैक्ट नहीं होता ना, वैसे ये उसको रिप्रेजेंट कर रहे हैं हम उसको, ये इस अर्थ पर तुम रह सकते हो, ये तुम्हारा ही है, ये पूरा जगत तुम्हारा ही है, ऐसा। మనము బట్టలు ఎందుకు వేసుకుంటాము? మరి ఈ చుట్టుపక్కల ఉన్న దుమ్ము నుంచి, వాతావరణ మార్పుల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా! అలాగే తనకి కూడా ఒక క్లాత్ బట్టని సమర్పించడం అంటే, ఈ యొక్క భూమి పైన ఉండడానికి నీకు పూర్తి హక్కు ఉంది అని తెలియజేయడం అనమాట. और जब हम उनको ये सब दे रहे हैं तो हमारे मन में ये 100% पता है कि हम इसके बाद स्नेक को नहीं मारेंगे, है ना। అండ్ మన హృదయంలో కూడా మరి జీవితంలో మరెప్పుడు కూడా పాముని చంపరాదు అనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా, हम उसको नहीं मारेंगे। सपने में भी हम स्नेक को मारने के बारे में नहीं सोच सकते हैं, ऐसा। కలలో కూడా మనం పాముని చంపడం అనే దాని గురించి ఆలోచించము. और उसको एक्सेप्ट करना, दूध प्यार है, हमारी तरफ से प्यार है। పాలు అంటే అది हल्दी ప్రేమకు చిహ్నం. कुमकुम अक्षता दिया, ये उसकी जो रिचनेस है, उसने की जो दिव्य भव्य एनर्जी है, उसको हम पूज रहे हैं, हमने उनको मान लिया है। పువ్వులు, అక్షంతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా సమర్పించడానికి కారణము, పాము ఒక దివ్యమైన, భవ్యమైన, ఒక గొప్ప ఎనర్జీ అని గుర్తించి మనము తనకి ఆ గౌరవాన్ని ఇస్తున్నట్టుగా అది గుర్తు. हमने उनको भगवान का दर्जा दिया है, ऐसा। అంటే భగవంతుడిని ఏ విధంగా, ఏ స్థాయిలో మనం కొలుస్తామో అటువంటి స్థానాన్ని ఆ పాముకి ఇచ్చినట్టుగా और దాని అర్థం. चावल जिसके कवर है, चावल ऐसा चावल देना है जिसके ऊपर कवर है, वो भी उनको अ, दे सकते हैं इसमें, ये पैसे के रूप में दे रहे हैं हम लोग।
ऐसे को भी रख सकते हैं। और चावल जिसका कवर नहीं निकाला है, మరి ధాన్యపు వడ్లు ఉంటాయి కదా మాస్టర్, వాటిని కూడా जैसे సమర్పించాలి. ना ये चावल क्यों दे रहे हैं, जैसे ये इनका प्रॉपर्टी है, जैसे इनका पैसा है समझो, ఆ वो चावल వడ్లు रखेंगे ना उनके पास, ताकि चूहा खाने के लिए आए और उनको खाने का भी सुविधा हो, इसलिए हम उनको देने के लिए बोल रहे हैं। जिसका कवर नहीं వడ్లు निकाला है ऐसे चावल। వడ్లు సమర్పించాలంటే బియ్యం పైన కవర్ తీయకుండా ఉంటాయి కదా వడ్లు, వాటిని బియ్యం పైన పొట్టు తీయకుండా బియ్యం ఉంటాయి కదా మనకి, ధాన్యం పండినప్పుడు ఏ విధంగా వస్తుందో అటువంటి ధాన్యం వడ్లు అంటారు కదా, వాటిని అంటే సమర్పించాలి. అవి ఏంటి అంటే అవి ప్రాపర్టీ లాగా, ఒక ధనం లాగా, అవి అక్కడున్న పక్షులు అవి తింటాయి వచ్చి, వాటిని సమర్పించాలని చెప్తున్నారు. जो जो चूहा ऐसे स्नेक के पास जा रहा है जहाँ पे इस तरह के चावल पूजा में रखे गए हैं, वो उसका यूज कैसे कर रहा है, वो चावल लेके जाने देता है, बोलना है जाके, ये स्नेक चूहे के थ्रू एक मैसेज भेज रहा है, जाके बोलना है सबको कि स्नेक का यहाँ रहना जरूरी है। ये इनका डील हो रहा है ऐसे। అయితే ఈ యొక్క వడ్లను తినేది తీసుకువెళ్ళేది ఎలకలంట. ఆ ఎలకలకి పాములే సందేశం ఇస్తాయంట, అక్కడ ఆహారం ఉంది తీసుకోమని సందేశాన్ని పాములే ఎలకలకి ఇస్తాయంట. वरना मैं आपका पूरा खेत खराब करूंगा, घर खराब करूंगा, कपड़े खराब करूंगा। ये चावल लेके जा रहा है और मैसेज पहुंचा रहा है सबको कि इसका रहना जरूरी है, ये मैसेज फैला रहा है जहां जहां चूहे जा रहे हैं। ఎక్కడైతే ఆ ఎలుకలు ఆ ధాన్యం తీసుకువెళ్తాయో ఆ ప్రతి చోట కూడా సందేశాన్ని పంపిస్తున్నాయి. పాము ఈ భూమిపైన ఉండడం ఎంతో ముఖ్యమో అనే విషయాన్ని అది సందేశాన్ని అందిస్తుంది. ये क्या कर रहा है, देखो, तुम उनको तकलीफ मत दो, मैंने यहाँ पे चावल रखे हैं ना, यही खा के चुपचाप बैठो, तुम मेरे साथ भी रह सकते हो। खेतों में बहुत ज्यादा बर्बादी नहीं होने देता है इसने। वो जा रहे तो बोलेगा यहाँ पे है ना, पहले एक खत्म करो बाद में दूसरा देखेंगे। चूहों को भी स्नेक कंट्रोल में रखते हैं, ज्यादा बर्बादी नहीं करने देते। और जो चूहा हमारे ग्रेटिट्यूड से दिए हुए चावल को खा रहा है ना, उसका पेट जल्दी भरता है, उसका माइंड भागता नहीं है चीजों को कलेक्ट करने में। ఎప్పుడైతే కృతజ్ఞాపూర్వకంగా మనం ఆ ధాన్యాన్ని సమర్పిస్తామో అప్పుడు అవి తిన్న ఎలుకలు కూడా తక్కువ ఆహారంతోనే వాటి పొట్ట నింపుకుంటాయి. అలాగే హడావిడిగా పరిగెట్టి అన్ని చోట్ల ధాన్యాన్ని తెచ్చి ఒక దగ్గర చేర్చుకోవాలనే ఆలోచన వాటిలో తగ్గిపోతుంది. और उसका गुरु स्नेक है तो वो ज्यादा खराबी नहीं भी करने देता उसको, इसको पहले खाओ, इसको पहले खाओ। और ना उसको ये दिखता नहीं है स्नेक, स्नेक ना चावल के ऊपर बैठा हुआ रहता है ना, तो चूहे को ये नहीं दिखता कि कितना चावल बाकी है पीछे, उसको जो चाहिए उतना दिख रहा है। जब वो चूहा समझो बाहर जाने की कोशिश कर रहा है लेने के लिए, वो फिर से नया दे रहा है, पीछे कितना भरा, कितना चावल बाकी है उसका अंदाजा नहीं आ रहा है उसको। वो बोल रहे हैं, तुमको आज कितने चाहिए उतना दे रहा हूँ मैं, ऐसे।
ఇక్కడ పాము ఆ యొక్క ఒడ్ల పైన కూర్చుండడం వల్ల ఎలకకి పూర్తిగా కనిపించదు ఎంత వెనకాల ఉంది, అదంతా ఎంత క్వాంటిటీ ఉందని. కేవలం దానికి సరిపోయేంత ఆహారాన్ని మాత్రమే ఆ పాము కనిపించే విధంగా వదిలిపెడుతుంది. అది ఆ రోజుకి ఎంత ఆహారం అవసరమో అది తీసుకుని వెళ్తుంది ఆ ఎలుక. तो वो भी स्नेक के ऊपर भरोसा कर रहा है कि ये मुझे दे रहा है सब कुछ ऐसे। तो ये नीचे कुछ दूसरा काम करता है, स्नेक ना नीचे जाके कुछ दूसरा काम करता है। सृष्टिकर्ता का काम कर रहा है। जैसे कोई पेड़ कंप्लीट हो गया, कंप्लीट उसकी ग्रोथ हो गई, उसके बाद इसको नेक्स्ट लाइफ में जाना है, पत्थर बनना है, तो वो यूनिवर्स का काम में सपोर्ट कर रहा है, उसके रूट्स को कट कर रहा है कि तुम जा सकते हो, तुम जा सकते हो, तुम नेक्स्ट प्रोसेस के लिए जा सकते हो, पत्थर बनने के स्टेप्स की तरफ जा सकते हो, पानी बनना है तो पानी की तरफ बह के जा सकते हो। पेड़ को जिस तरह से, जैसे पत्ते हैं, पेड़ के पत्ते हैं, वो अगर चाहते कि पानी में बह जाऊं तो वो उसी तरह से बहने देता है। अगर वो चाह रहा है कि पत्थर के नीचे रह के वहीं पे मैं मेडिटेट करूं, वो वैसे ही करने दे रहा है। अगर वो पेड़ बोल रहा है कि मुझे हवा में उड़ते हुए जाना है, दूर कहीं पे जाके जंगल में जाके मेडिटेट करना है, पहाड़ में जाके मेडिटेट करना है, दूर जाना है, जो यहाँ पे है उससे दूर जाना है, जहाँ पे बहुत सारे लोग मेडिटेशन कर रहे हैं, मतलब पूरा जंगल, उन्हीं के साथ रह के मुझे मेडिटेशन करना है। वो उसको वहीं पे पहुंचा रहे हैं, जैसे हवा उसको हेल्प कर रही है। పాము తన యొక్క నెక్స్ట్ మరి వేరే జీవులకి వాటి యొక్క ఎవల్యూషన్‌లో మరియు వాటి యొక్క ఉన్నతిలో, డెవలప్‌మెంట్‌లో ముందుకు వెళ్ళేలా దానిలో భాగంగా వాటికి నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. वो कोई पेड़ बोल रहा है कि मुझे यहीं पे रहना है, बर्ड्स को बर्ड्स को फीड करना चाहते हैं, जैसे इसका फ्रूट्स है, किसी पेड़ को फ्रूट्स है, उसको खिलाने में उसको विश्वास है ज्यादा, तो वो पूरा वो वहीं पे धीरे 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 छोटा होके सड़ जाएगा ऐसे। पर वो फ्रूट्स को बर्ड्स को देना चाहता है, तो वैसे ही एक्सेप्ट, वैसे ही बॉडी को वहीं पे रखेगा ऐसे, और वो छोटा होके होके सड़ जाएगा ऐसे। किसी किसी पेड़ को ऐसा भी लगता है कि पूरा सूखने के बाद में इंसान के काम आना चाहता हूँ। చెట్లు నేను अगर పక్షులకి किसी ने नहीं ఆహారాన్ని ఇవ్వాలి. पूछना है, सूखा हुआ लकड़ी को भी अगर हम लेके जा रहे हैं तो उसको पूछना है कि आप आना चाहते हो क्या। చెట్లు తన యొక్క ఆహారాన్ని పక్షులకి ఆహారాన్ని అందించాలని కొన్ని చెట్లు భావిస్తూ ఉంటాయి. అవి ఆ విధంగానే చాలా సంవత్సరాలు పండ్లనిస్తూ పక్షులకి ఆహారాన్ని ఇస్తుంటాయి. మరికొన్ని చెట్లు నేను పూర్తిగా ఎండిపోయి నా యొక్క కట్టెలని, నా యొక్క ఈ యొక్క చెక్కలు మానవాళికి బయట సృష్టికి ఉపయోగపడాలి అని కొన్ని చెట్లు భావిస్తాయి. ఆ విధంగా చెట్టు నిర్ణయించుకుంటుంది. అందుకనే మనం ఒక ఎండిపోయిన చెట్టుని మనం తీసుకెళ్తున్నా దాన్ని ఉపయోగించుకోవడానికి ఖచ్చితంగా దాని పర్మిషన్ అడిగి మనం వాటిని వాడుకోవాలి. वैसे लकड़ी पे बना हुआ खाने का टेस्ट ग्रेटिट्यूड से भरा हुआ रहता है। उसमें कुछ भी नहीं, सिर्फ पानी नमक और कुछ डाल के रखा है ना, उसका भी टेस्ट अलग आता है, ఎప్పుడైతే ఒక क्योंकि పూర్తి वो चाहता కృతజ్ఞతతో था कि जलना ఆ है मुझे। చెక్కల్ని అడిగి తీసుకొని వాటితోని వంట చేశామో, ఆ యొక్క పదార్థం ఎంతో రుచికరంగా, जबरदस्ती कुछ దానిలో ఎక్కువ जंगल से పదార్థాలు లేకపోయినా కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. कुछ तोड़ के लेके आ रहे हैं ना पेड़ों को, तो ये होगा।
झगड़ा होता है घर में, वहां से जबरदस्ती लेके आए ना, घर में भी जबरदस्ती हो गई है। చూడండి, ఒక్కోసారి చెట్టును బలవంతంగా కొట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గర పొయ్యి చేసుకుంటే ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి వాటి అంగీకారాన్ని తీసుకోవాలి. చెట్టుని కొట్టినప్పుడు దాన్ని వాడుకోవడానికి, పొయ్యిలో పొయ్యికి వాడుకోవడానికి, వంటకి వాడుకోవడానికి, దేని గురించైనా వాటి యొక్క పర్మిషన్ తీసుకొని తీసుకెళ్ళాలి. प्रेस करना है। మీ యొక్క 2 కాళ్ళను ప్రెస్ చేసుకోండి నిదానంగా. जिनको भी कालसर्प का प्रॉब्लम है वो इस पूजा को कर सकते हैं। ఎవరికైతే प्रेस करनी కాలసర్ప है, దోషం ఉందో ఈ పూజ చేయాలి. कुल देवी को याद करना है, और अपर बॉडी को, हाथों को प्रेस करना है, పైన శరీరాన్ని ప్రెస్ చేయాలి. गर्दन, చేతులు, మెడ నిదానంగా दोनों ప్రెస్ नीचे చేసుకుంటూ देवी को, తిరిగి చేతులు कुल 2 देवी కలకండి. एंसेस्टर्स को याद करना है, बाबा जी को, కులదేవిని, माता जी को, गुरुओं को, सारे यूनिवर्सल लाइट को याद करते हुए కులదేవిని, गुरुदेव పూర్వీకుల్ని, గురువుల్ని, को బాబాజీ, जाते हैं। మాతాజీ వారందరికీ కూడా తలుచుకునే వారందరికీ గ్రాటిట్యూడ్ చెప్పండి. इतने बड़े प्रॉब्लम से बाहर कैसे आना है, उसका एक रास्ता दिखा के रखा है। ఎందుకంటే और भी ఇంత कई పెద్ద चीजें करनी पड़ती होगी शायद, पर ये भी एक रास्ता है जिससे हम ఎంతో పెద్ద సమస్య నుంచి దాన్ని మనం ఎలా నివారణ చేసుకోవచ్చో మనకు ఒక పరిష్కారాన్ని అందించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేయండి మాస్టర్. लीगल लीगल से, जैसे किसी का केस चल रहा है तो उसमें से बाहर आ सकते हैं। किसी के घर में झगड़े हो रहे हैं डाउट की वजह से, उससे बाहर आ सकते हैं। स्किन इश्यूज से बाहर आ सकते हैं। ఈ నివారణ వల్ల ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడగలము. మన యొక్క చర్మ और ये సమస్యల నుంచి కానీ, कांसेप्ट का शांति होने के గొడవల बाद, ये कर दिया ना तो గొడవల उसके నుంచి बाद బయటపడగలము. कुल देवी के पास जाके उसका भी मान सम्मान करके घर पे आके कुछ मीठा बना के खाना है। ఈ యొక్క కాలసర్ప దోషం నివారణ జరిగిన తర్వాత మన యొక్క కులదేవత దగ్గరికి వెళ్ళి అక్కడ మన యొక్క కృతజ్ఞతలు సమర్పించి తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో మరి ఏదైనా ఒక తీపి పదార్థం చేసుకొని తినాలి. कुल देवी का भी मान सम्मान रहता है, जैसे साड़ी चूड़िया वो सब करके उसका अभिषेक करके वापस आना है। बच्चों को लेके కులదేవికి जाना है ध्यान से, గౌరవప్రదంగా बच्चों को సమర్పించాల్సినవన్నీ भी लेके जाना है, సమర్పించి फैमिली को लेके जाना है। उसके बाद घर में आके वो प्रसाद वो सब मीठा बना के कुछ खाना है। उसके बाद आप लाइफ में कैसे चेंजेस होते हैं वो यूनिवर्स पे छोड़ के देना, शांति से रखना, राह नहीं देखना किसी चीज के लिए। కులదేవతకి పూర్తిగా గౌరవప్రదంగా సమర్పించాల్సినవన్నీ సమర్పించి బట్టలు, గాజులు, పువ్వులు మీ యొక్క ఏదైతే ఆచారం ఉందో దాని ప్రకారం అంతా సమర్పించి పిల్లలతో సహా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఏదైనా తీపి పదార్థాన్ని వండుకొని దాన్ని నలుగురికి పంచి మీరు కూడా తిని చక్కగా ప్రశాంతంగా ఉండాలి. యూనివర్స్ పైన వదిలేయాలి. మీ యొక్క జీవితంలో జరిగే మార్పులు అవే జరుగుతాయి. ఇంకా నా జీవితంలో మార్పు జరగలేదని ఎదురు చూడరాదు. ఎందుకంటే ఆ పని యూనివర్స్ చేస్తుంది. మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. యూనివర్స్ తన పని తను చేస్తుంది. 5 4 3 2 1 0 एकदम धीरे धीरे నిదానంగా కళ్ళు తెరవచ్చు మాస్టర్. आपको थोड़ा बॉडी में दर्द होगा, ऐसा लग కొద్దిగా सकता है శరీరంలో कि गला బాడీ ठीक పెయిన్స్ नहीं है, ఉండొచ్చు. वोमिटिंग जैसा हो सकता है, वोमिटिंग जैसा। వామ్ इसके बाद వామిటింగ్ ये అనిపించవచ్చు. कभी भी आप पूजा करेंगे ना, वोमिटिंग जैसा फील हो सकता है। మీకు ఆ పూజ చేసినప్పుడు కూడా మీకు వామిటింగ్ ఫీల్ అవ్వచ్చు. వామిటింగ్ వచ్చే అవకాశం
कलगచ్చు। बॉडी में दर्द, ये सारी चीजें बच्चों को भी होगा, रिपीट हो सकता है जब भी आप करेंगे ना, धीरे धीरे आंखें खुल सकते हैं। अगर आंखें खुलने का टाइम लग रहा है तो बैठ दे सकते हैं आप ऐसे। మరి కొద్దిసేపు కావాలంటే మీరు ధ్యానంలో అలాగా కూర్చోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. లేదంటే తిరిగి చక్కగా నిదానంగా కళ్ళు తెరవచ్చు మాస్టర్. किसी को कुछ पूछना होगा। థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.